సో ఫైనల్గా కృష్ణం వందే జగద్గురు అని చెప్పి అనుకోవాలి. అంటే మీకు ఆస్కార్ అవార్డ్స్, ఒక క్రికెట్ వరల్డ్ కప్ ఎలా జరుగుతుందో ఆ లెవెల్లో మీకు ఆస్కార్ అవార్డ్స్ ఉంటాయి. ఇప్పుడు 96వ ఎడిషన్ జరిగింది. సో ఇందులో మీకు జాన్ సేనా, సో ఇతను ఒక పాపులర్ రెజ్లర్ అండి, చాలా ఫేమస్ మూవీ యాక్టర్. ముఖ్యంగా మీరు ట్రాన్స్ఫార్మర్స్ అనే సిరీస్లో చూశారు అంటే ఇతను మంచి వేషాలు వేశాడు. సో ఇతను మొన్న ఆస్కార్ అవార్డు ఫంక్షన్లో బట్టలు లేకుండా రావడం అంటే ఇది ఎంత పెద్ద మెసేజ్ అంటే, మనము ఫైనల్గా భగవద్గీత గురించి మాట్లాడుకోవాలంటే నేకెడ్ ట్రూత్. నేను దీన్ని కలిపి మాట్లాడుతున్నాను ఎందుకంటే మీకు హోస్ట్ ఇలాగ మాట్లాడిన తరువాత జస్ట్ ఊహించండి, ఇంత పెద్ద స్టేజ్, ఆస్కార్ స్టేజ్లో ఒక వ్యక్తి బట్టలు లేకుండా స్టేజ్ ఎక్కితే మీరు ఊహించగలరా అని చెప్పి అడుగుతాడు. మీకు జాన్ సేనా పక్క నుంచి అంది చూస్తాడు. అంది చూసి మెల్లమెల్లగా నడుచుకుంటూ స్టేజ్ మీదకి వస్తాడు. మీకు ఒంటి మీద బట్ట అంటూ లేకుండా స్టేజ్ మీదకి వచ్చాడండి. వచ్చిన వాడు ఒక నేకెడ్ ట్రూత్ గురించి మాట్లాడాడు. ఏంటి అంటే ఇప్పుడు చూడండి, మీకు మామూలుగా సెన్సార్ బోర్డు గురించి ఆలోచించారు అనుకోండి. ఈ హీరోయిన్ బొడ్డు కనిపిస్తుంది, ఈ హీరోయిన్ కరెక్ట్గా బట్టలు వేసుకోలేదు, ఇలా సరిగ్గా ఆమె కనిపించలేదు, ఈ పోజు బాలేదు కాబట్టి సెన్సార్ కట్. ఇదంతా ఎవరు చేస్తారు? డైరెక్టర్లు, కెమెరామెన్ వాళ్ళు మాట్లాడుకొని ఇలాగ ఒక స్త్రీని అసభ్యంగా చూపిస్తారు. అదే ఒక సల్మాన్ ఖాన్ లాంటి హీరోను చూశారనుకోండి, మీకు షర్టు ఏమీ లేకుండా టాప్లెస్గా కనిపిస్తాడు, కానీ సెన్సార్ వాళ్ళు అబ్జెక్షన్స్ చెప్పరు. అంటే ఆడవాళ్ళకి ఒక రూలు, మగవాడికి ఒక రూల్ అని చెప్పి మనం ఆలోచించాలి. ఇదే విషయాన్నే మీకు జాన్ సేనా ఆస్కార్ స్టేజ్లో చెప్పాడు. మగవాడి దేహము కామెడీ చేయడానికి కాదు, దీనిని ఎవరు కూడా అబ్యూస్ చేయకూడదు. ఈ నేకెడ్ ట్రూత్ని చెప్పడానికే నేను ఇలాగ వచ్చాను, నన్ను తప్పుగా అర్థం చేసుకోకండి. యాక్చువల్గా ఈ స్టేజ్ మీద బట్టలు లేకుండా పరిగెత్తాలని అనుకున్నాను, ఆఖరికి నా ఆలోచనని మార్చుకున్నాను అని చెప్పాడు. సో దీని తరువాత ఒక అద్భుతం జరిగింది. ఏమిటి అంటే క్రిస్టఫర్ నోలాన్. అంటే ప్రపంచంలో ఇవాళ ఉండే అత్యుత్తమమైన దర్శకుల్లో క్రిస్టఫర్ నోలాన్ మీకు నంబర్ 1 పొజిషన్లో ఉంటాడు. ఇతనికి ఆస్కార్ అవార్డు వచ్చింది. అంటే ఓపెన్ హ్యామర్ అనబడే చిత్రం. ఈ చిత్రాన్ని మీరు చూశారనుకోండి, 10 నిమిషాలు, 15 నిమిషాలు, 20 నిమిషాలు, మీకు ఒక్క ముక్క కూడా అర్థం కాదు. ఎన్నిసార్లు చూసినా అర్థం కాదు. కాబట్టి ఇవాళ కామెడీ ఏంటంటే, ఎవరికి ఏమి అర్థం కాలేదు కాబట్టి ఆస్కార్ అవార్డు ఇచ్చేద్దాము అని చెప్పి ఈ చిత్రానికి వీళ్ళు బెస్ట్ పిక్చర్ అవార్డు ఇచ్చారు. అలాగే క్రిస్టఫర్ నోలాన్ 7 సార్లు నామినేషన్ పొందిన దర్శకుడండి. 8వసారి ఇతనికి ఆస్కార్ అవార్డు అనేది ఇచ్చారు. సో ఇవ్వడంతో ఇవాళ ప్రపంచమంతా మాట్లాడుకునే ఒక విషయము ఓపెన్ హేమర్, రాబర్ట్ ఓపెన్ హేమర్. ఇతను ఎప్పుడూ కూడా భగవద్గీత చదువుతూనే ఉంటాడు. అంటే మ్యాన్ హ్యాటన్ ప్రాజెక్ట్ 1945 జూలై 16 మీకు ట్రినిటీ టెస్ట్ అనేది జరిగింది. ట్రినిటీ అంటే త్రినీతి, అంటే 3 దేవుళ్ళ నీతి, అంటే సృష్టి, స్థితి, లయ. సో ఈ కారకులకు సంబంధించిన టెస్ట్ కాబట్టి దీన్ని వీళ్ళు ట్రినిటీ టెస్ట్ అని చెప్పారు. సో ఇక్కడ మీకు ఓపెన్ హైమర్కి భయము, ఎక్కడ లేని భయము. ఎందుకు అంటే ఆటం బాంబ్ యొక్క సృష్టికర్త ఇతనే. ఇతను ఆలమోస్ లాబొరేటరీలో ఇలాగ అణుశక్తికి సంబంధించి, అణు అస్త్రానికి సంబంధించి పరిశోధనలు చేయాలి. ఇది మానవాళికి పెను ప్రమాదము. అలాంటప్పుడు ఇలాంటి ఒక ఆయుధాన్ని, ఇంత ఒక ప్రమాదాన్ని, వరల్డ్స్ డిస్ట్రక్షన్ని నేను సృష్టిస్తున్నానా, సృష్టించి ప్రపంచానికి ద డెత్, ద డిస్ట్రక్షన్ అంటే ఏంటో నేను నేర్పిస్తున్నానా, అయ్యో చాలా తప్పు చేస్తున్నాను కదా అని చెప్పి సతమతమవుతూనే ఉన్నాడు. కానీ ఇంకొక వైపు మీరు గమనించారు అంటే USSR, సోవియత్ యూనియన్, వాళ్ళ ఆటం బాంబ్ని కనిపెట్టడానికి, తయారు చేయడానికి వాళ్ళు అహర్నిశలు పాటుపడుతున్నారు. 24/7 వాళ్ళ శాస్త్రవేత్తలు వర్క్ చేస్తున్నారు. మరి రష్యాను ఆపాలి అంటే మనము కనిపెట్టాలి కదా. మరి నేను ఇంత పెద్ద ఒక కన్ఫ్యూజన్లో ఉన్నాను కదా అన్నప్పుడు మీకు స్టీఫెన్ థామ్సన్ అని చెప్పి ఇతను 30 ఏళ్ల పాటు సంస్కృతంలో రీసెర్చ్ చేసినవాడు. సంస్కృత భాష యొక్క గొప్పతనాన్ని తెలుసుకొని మీకు ఎంతోమందికి నేర్పించినవాడు. సో ఓపెన్ హైమర్కి ఈయన సంస్కృతం నేర్పిస్తాడు. ఇందులో భగవద్గీతను చదువు అంటే ఎలాగైతే శ్రీకృష్ణుడు అర్జునుడికి హితోపదేశము చేశాడో,
మీకు స్టీవెన్ థామ్సన్ మీకు ఓపెన్ హైమర్కి భగవద్గీత చదివితే నీకు ఈ కన్ఫ్యూజన్ పోతుంది అని చెప్పి చెప్పడంతో మీకు ఆ ఓపెన్ హైమర్ భగవద్గీత చదివి నాకు ఇవాళ ఒక క్లారిటీ వచ్చింది. అంటే ఏంటి, మీకు చాప్టర్ 11 12వ శ్లోకము దివి సూర్య సహస్రాయ అని చెప్పి ఈ శ్లోకం స్టార్ట్ అవుతుంది. అంటే ఆకాశములో 1000 సూర్యుళ్ళు ప్రకాశిస్తే అప్పుడు దానిని మనం ఏమంటాము అంటే ఆల్మైటీ అంటాం. అంటే అదే మీకు విశ్వము యొక్క అసలు స్వరూపం. మీకు శ్రీకృష్ణుడి యొక్క విశ్వరూపాన్ని అర్జునుడు ఆ క్షణాల్లో చూస్తాడు. 1000 సూర్యులు ఒక్కసారి ప్రకాశిస్తే ఇదే ఆటం బాంబ్ పేలినప్పుడు ట్రినిటీ న్యూక్లియర్ టెస్ట్ అంటారు. అక్కడ జరిగినప్పుడు ఓపెన్ హైమర్ ఇదే మాట్లాడుతున్నాడు. నౌ ఐఎమ్ బికమ్ ద డెత్ ద డెస్ట్రాయర్ ఆఫ్ ద వరల్డ్స్ అని చెప్పేసి అక్కడ శ్రీకృష్ణుడు చెప్తాడు. అంటే ఏంటి, నువ్వు ఒక యోధుడివి, అంటే నువ్వు యుద్ధము చెయ్యాలి. ఒక సాధువుని పిలిచి నువ్వు ఇలా కౌరవులతో యుద్ధము చేయి నేను అడగను, కానీ నువ్వు ఒక వారియర్ యొక్క ధర్మము ఏమిటి అంటే యుద్ధము చేయడము. ఇందులో ఎటువంటి ఫలితాలు ఉన్నా యుద్ధము చేసేది నువ్వు కాదు, అక్కడ దాని ఫలితాలు నీది కాదు, సర్వము నాదే. నీ పని ఏమిటి, నీ ధర్మాన్ని ఆచరించడమే అని చెప్పి ఒక గొప్ప తత్వాన్ని శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్తాడు. ఓపెన్ హైమర్ జీవితంలో ఇదేనండి టర్నింగ్ పాయింట్. ఓహో, ఈ ఆటం బాంబ్ని కనిపెట్టడము, అది ఇలా పేలడము, మీకు 1000 సూర్యుళ్లను నేను ఇలా ప్రత్యక్షంగా చూడడము. సో దీనిని తయారు చేసిన వాడు నేను కాదు, ఈ ఫలితము కూడా నాది కాదు. ఎవరో ఎక్కడో శత్రువులు ఈ పని చేస్తున్నప్పుడు నా ధర్మము నా దేశము కోసము ఇలాగ నేను ఒక అణుబాంబుని సృష్టించాలి, ఆ పనే నేను చేశాను అని చెప్పి ఇతను అనుకున్నాడు, పూర్తిగా అర్థం చేసుకున్నాడు. కానీ మీకు జపాన్లో జరిగిన దాన్ని ఎలా తీసుకోవాలో అతనికి ఎప్పుడూ కూడా అర్థం కాలేదు. అక్కడ జరిగింది కదా, నాకు సంబంధమే లేదు కదా అని అతను అనుకోలేకపోయాడు. ఈ కన్ఫ్యూషన్ని మీకు క్రిస్టఫర్ నోలాన్ ఓపెన్ హైమర్ చిత్రంలో అద్భుతంగా చూపిస్తాడు. అంటే మీకు ఒక కన్ఫ్యూషన్, మీకు ఏమీ అర్థం కాదు, ఎందుకండి ఇలా తీశారు అంటే ఓపెన్ హైమర్ యొక్క ఆలోచన విధానము కూడా ఒక కన్ఫ్యూషనే కదా. అతనికి ఏమీ అర్థం కాలేదు, భగవద్గీతను ఎప్పుడు తన చేతుల్లోనే పెట్టుకున్నాడు, అయినా కూడా శ్రీకృష్ణుడి తత్వాన్ని ఓన్లీ భారతీయులో లేదా హిందూ మతంలో ఉన్న వాళ్ళే అర్థం చేసుకుంటారేమో, ఓపెన్ హైమర్ అర్థం చేసుకోలేకపోయాడు. ఈ కన్ఫ్యూషన్తోనే, ఈ బాధతోనే సరిగ్గా నిద్ర లేక, సరిగ్గా ఒక పీస్ఫుల్ మైండ్ లేక అతను మరణించాడు. ఎటొచ్చి ఓపెన్ హైమర్ యొక్క కన్ఫ్యూజన్ని చిత్రముగా చూపించి ఇవాళ 7 ఆస్కార్ అవార్డ్స్ని గెలుచుకున్న మీకు ఓపెన్ హైమర్ అనబడే చిత్రము ఒక అద్భుతము. క్రిస్టఫర్ నోలాన్ ఆస్కార్ అవార్డు తీసుకుంటూ బోరున అలా ఏడవడము, ఇదంతా చాలా చాలా విచిత్రంగా ఉంది. మొత్తానికి కృష్ణం వందే జగద్గురు అని మనం ఎన్నిసార్లు చెప్పుకున్నా కూడా అక్కడ ఆ చిత్రము మళ్ళీ కృష్ణుడి గొప్పతనము, భగవద్గీత యొక్క గొప్పతనాన్ని ప్రపంచానికి తెలిపింది అనే దాంట్లో ఎటువంటి సందేహము లేదు. ఆ నేకెడ్ ట్రూత్ని మీకు ఇలాగా జాన్ సేనా మీకు చేసి చూపించాడు. ఇదేరా పచ్చి నిజము, దీనిని తెలుసుకోండి అని చెప్పి ఆస్కార్ అవార్డ్స్ ఆ స్టేజ్లో మీకు దిగ్గజ దర్శకులు నటులు ఉన్నప్పుడు స్టీవెన్ స్పీల్బర్గ్ స్వయంగా క్రిస్టఫర్ నోలాన్కి ఆస్కార్ అవార్డు ఇవ్వడం అనేది చాలా చాలా గొప్ప విషయం అండి. మరి ఇక్కడ కృష్ణుడు నిలబడ్డాడా, భగవద్గీత యొక్క తత్వము నిలబడిందా? ఆలోచించండి, ఆలోచించి కామెంట్స్లో తెలియజేయండి. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం. జై హింద్.